అంటే చాలామంది మేబీ వర్క్ ప్రెషర్ వల్ల లేదంటే ఏదైనా అయినప్పుడు ఇన్నర్గా అంటే మైండ్లో చాలా థింక్ చేస్తూ ఉంటారు. ఓవర్ థింకింగ్ ఈజ్ అ డిజార్డర్ అని కూడా చాలామంది చెప్పడం విన్నాం మనము. అంటే ఒకటి అవుతుందా లేదా అని ముందు చూపు అనేది మనం ఓవర్ థింకింగ్ దారిలో చూస్తాం. అది చేయడం వల్ల స్కిన్ పైన ఇంకా హెల్త్ పైన కూడా చాలా ఇష్యూస్ వస్తాయని చెప్పారు. అది నిజమేనా? పీపుల్ ఏజ్ అ లాట్ ఇఫ్ దే థింక్ అ లాట్ అంటారు. అంటే అది థింక్ అ లాట్, యూ థింక్ ఇన్ అ గుడ్ వే, దెన్ ఇట్స్ గుడ్. ఓకే. వెన్ యూ ఆర్ worried or anxious, then it affects your health. ఓకే. సో నేను లాస్ట్ 3 months లో యూ వోంట్ బిలీవ్ ఐ హ్యావ్ సీన్ 3 to 4 యంగ్ లేడీస్, యంగ్ గర్ల్స్ అటెంప్టింగ్ సూసైడ్ ఇన్ మై ప్రాక్టీస్. అంటే జస్ట్ ఏం లేదు, ఐ హర్డ్ అ గర్ల్ సేయింగ్ దట్ నాకు ఆఫీస్లో ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి, ఐఎమ్ అనేబుల్ టు టాలరేట్ ఇట్. ఐ హ్యావ్ హర్డ్ అ గర్ల్ సేయింగ్ దట్ కామెడీగా మా మమ్మీకి నాకంటే కూడా మా అన్నంటే ఎక్కువ ఇష్టం అందుకని సో షీ వాంట్స్ టు డై. ఏంటి అంటే దే ఆర్ అనేబుల్ టు టేక్ దట్ స్ట్రెస్. ఓకే. దట్ మైట్ బి అ స్మాల్ వన్ ఆర్ అ బిగ్ వన్, ఎనీథింగ్. ఆ స్ట్రెస్ హ్యాండ్లింగ్ అనేది చాలా మందికి రావట్లేదు. ట్రూ. సో ద రీజన్ మేబీ దే వర్ మోర్ ప్యాంపర్డ్, దే వర్ నాట్ ఎక్స్పోజ్ టు దట్ సిచ్యుయేషన్స్. అలాంటి సిచ్యుయేషన్స్ వాళ్ళు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. సడన్ గా దేర్ ఇస్ వేరియేషన్. అంటే చిన్నప్పుడంతా చాలా గారభం చేస్తారు, కానీ వెన్ ద గర్ల్ ఇస్ గ్రోయింగ్ బిగ్ దెన్ దే ట్రై టు టీచ్ హర్ కుకింగ్, ఇలాంటివన్నీ చెప్తారు. సో సడన్ గా ఏంటి, వై ఇస్ దేర్ చేంజ్, అన్న అలానే ఉన్నాడు కదా నేను ఎందుకు మారాలి, ఇలాంటి యాటిట్యూడ్స్ వచ్చేస్తాయి. ఇంతకు ముందు వాళ్ళు ఇవన్నీ ఆలోచించే వాళ్ళు కాదు, చెప్పారు అంటే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ రెబలిజం, ఫెమినిజం ఎక్కువైపోయి దే ఆర్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. వెన్ పేరెంట్స్ ఆర్ అనేబుల్ టు రిసీవ్ దోస్ క్వశ్చన్స్, ఏదో ఒక క్లాష్ అవుతుంది, దానివల్ల దే ఆర్ ఎఫెక్టెడ్. బట్ ఐ థింక్ ఇట్స్ బెటర్ టు ప్రిపేర్ కిడ్స్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ చిన్నప్పటి నుంచి కూడా. ఐవ్ సీన్ అ గర్ల్, నాట్ సూసైడ్ బట్ she was into IB, international school lo undindi. She was changed to a normal school. Okay. She started getting depressed. So she's just a 10th class girl, but she's on antidepressants now. So young kids villandaru kuda, but at least somebody has addressed her issue. That's a good thing. And vallu parents kuda broad ga aloచించారు కాబట్టి. But డూ ఎవ్రీబడి గో త్రూ దట్. అంటే వాళ్ళు ఆ ఇష్యూ ఉందని వాళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకెళ్తారు ఎవరైనా, ఎందుకు చదవట్లేదు నువ్వు, ఏం ప్రాబ్లం వచ్చింది, ఇంకా ప్రెషరైజ్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. కానీ ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో మనం స్ట్రెస్ అవాయిడ్ చేయాలి అంటే అది కాని పని అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మేబీ వర్కింగ్ అంతా కూడా మనం పక్కన పెట్టేస్తే అసలు స్టూడెంట్స్కి కూడా, చాలా చిన్న పిల్లలకి ఎగ్జామ్ అసైన్మెంట్ అనేది చాలా పెద్ద బర్డెన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అది కంప్లీట్ చేయకపోతే వాళ్ళకి ఏదో అయిపోతుందని చెప్పి చాలామంది హార్ట్ స్ట్రోక్, అంటే చదువుతూనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక చిన్న పిల్లలు కూడా, అంటే బిలో 5th క్లాస్ వాళ్ళు కూడా సూసైడ్స్ చేసుకున్నారు. ఇవంతా మెంటల్ హెల్త్ వల్లే అవుతుందని చెప్పి కూడా డాక్టర్స్ కూడా వెల్లడించారు. కాకపోతే అసలు మెయిన్ రీజన్ స్ట్రెస్ ఒకటినా లేదంటే ఇంకేమన్నా కూడా హార్ట్ పైన ఇంప్రూవ్ చేసిందా, అంటే హార్ట్ పైన ఇంపాక్ట్ పడుతుందంటే ఏ లెవెల్కి స్ట్రెస్ వెళ్తుంది అని ఏమన్నా ముందుగానే గుర్తించే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా బాడీలో ఛాన్సెస్ కంటే కూడా బిహేవియరల్ ప్యాటర్న్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. హౌ దే ఆర్ బిహేవింగ్, హౌ దే ఆర్ కోపింగ్ అప్ విత్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఒక 2 kids ని ఒకటే దగ్గర ఒక సిచ్యువేషన్ లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. లైక్ ఒక కిడ్ ఏమో వాళ్ళు దే ఆర్ అడ్జస్టింగ్ ఆర్ దే ఆర్ ట్రైంగ్ టు అకామిడేట్. వన్ కిడ్ ఈస్ వెరీ హార్ష్, దే రియాక్ట్. ఆ రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్ స్టేజెస్ లో ఇఫ్ దే ఐడెంటిఫై అండ్ టేక్ దెమ్ టు అ ప్రాపర్ ప్రొఫెషనల్ ఆర్ అ పీడియాట్రిషియన్ అట్లీస్ట్, దిస్ ఆల్ కెన్ బి ప్రివెంటెడ్. సో వాళ్ళకి ఫస్ట్ ఆ సిచ్యువేషన్ని అకామిడేట్ చేసుకోవడం అర్థం అవ్వాలి. దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తెలియాలి. అండ్ ఆ సిచ్యువేషన్స్ని నేను ఇలా ట్యాకిల్ చేస్తున్నాను, ఇది ఇలా కాదు, ఇది దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ రైట్ అనేది వాళ్ళకి రావాలి. సో ఇవన్నీ ఓన్లీ మెడిసిన్స్ అని నేను అన్నాను, బట్ దేర్ విల్ బి సో మెనీ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్ దట్ సైకియాట్రిస్ట్స్ అడ్వైస్. ఇది కాదు, ట్రై దిస్, ఇది కాదు, యూ ట్రై దిస్, ట్రై గోయింగ్ ఫర్ అ వాక్, ట్రై గ్రోయింగ్ సమ్ ప్లాంట్స్ ఎట్ యువర్ హోమ్, ఇలా కొన్ని టాక్ టు యువర్ ఫ్రెండ్, డైవర్ట్ చేసే యాక్టివిటీస్. సో దే సజెస్ట్ యూ ఇన్ అ బెటర్ వే. సో దట్ ఈస్ వై యూ నీడ్ అ ప్రొఫెషనల్